ఇంచుమించు 170 మంది మహిళల గురించి బైబిల్లో ప్రస్తావించబడింది. కానీ యేసుక్రీస్తు వారు మనకి గుర్తుంచుకోమని చెప్పిన మహిళ మాత్రం ఒక్కరే. అంత్యకాలాల గురించి మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు లోతు భార్యను గుర్తు చేసుకొనుడి అని అన్నారు. అండ్ ఆమె గురించి మనకు తెలిసిన ఒక విషయం ఆదికాండం 19వ అధ్యాయం 26వ వచనంలో ఉంటుంది. అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. దేవుని దూతలు ప్రాణమును దక్కించుకొనున్నట్లు పారిపొమ్ము, నీ వెనుకకి చూడకుము. ఈ మైదానంలో ఎక్కడను నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపొమ్ము అని చెప్తారు. కానీ లోతు భార్య తిరిగి చూస్తుంది, ఉప్పు స్తంభం అయిపోతుంది. ఆదికాండం ఒరిజినల్ గా రచించబడిన బిబ్లికల్ హీబ్రూ లాంగ్వేజ్ లో వెనక నుండి తిరిగి చూచి అనే ఈ వచనం ఏమని ఉంటుందో తెలుసా? ఆమె ఆశతో మళ్ళీ అక్కడికే వెళ్లాలన్న కోరికతో వెనక్కి తిరిగి చూచెను అని రచించబడింది. ఆమెలాగే మనం కూడా మన పాస్ట్ తో ఉన్న అటాచ్మెంట్ తో ఫ్యూచర్ వైపు చూడం.